సాయిబాబా దేవుడా కాదా? ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది వివాదం. దేవుడు కాదు సాధువు అని కొందరు వాదిస్తూ ఉంటే, కాదు కాదు ముస్లిం అని మరో వర్గం మొత్తుకుంటుంది. అసలు మీరెవరు చెప్పడానికి? ఆయన ముమ్మాటికి దేవుడేనని అటు హిందూ సంఘాలు భక్తులు విరుచుకుపడుతున్నారు. ఇలా కొన్ని వర్గాల మధ్య కొన్నేళ్లుగా నిరంతరాయంగా నడుస్తున్న ఈ వివాదం ఇప్పుడు రాజకీయాలను టచ్ చేసింది. ఏకంగా ఒక బీజేపీ మహిళా నేత సాయిబాబాను దేవుడు కాదు అనడం రచ్చలేపుతోంది. మరి ఆమె ఉద్దేశం ఏంటి? వాస్తవాలు మాట్లాడుతున్నానంటూ వైరల్ అవ్వాలని చూస్తున్నారా? ఆమె తీరుపై అధిష్టానం రియాక్షన్ ఏంటి? మాధవీలత మొదట నటిగా తెలుగు వాళ్లకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రజాసేవ అంటూ బీజేపీలో చేరారు. ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దేశవ్యాప్తంగా కొన్నాళ్ల నుంచి బాబా దేవుడు కాదని రచ్చ నడుస్తుంటే, అవును దేవుడు కానే కాదని ఈమె సోషల్ మీడియా వేదికగా అగ్గిరాజేయడం తెలుగు రాష్ట్రాలకు బిగ్ న్యూస్ అయింది. హిందూ సంఘాలు షిరిడి సాయి భక్తులు భగ్గుమనేలా చేసింది. మరాఠాలు పూజించుకుంటారట ఆఫ్ఘాన్ ముస్లిం అని షిరిడీలోని రిజిస్టర్లో ఉంటుందట. సినిమాల్లో చూపిస్తే గాని బాబా దేవుడని మనకు తెలియదంటున్నారు మాధవీలత. అంతేకాదు ఆయన్ను ఎవరు పూజిస్తారో తెలుసా అంటూ కాస్త ఘాటు వ్యాఖ్యలే చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్ కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. ఆ మరాఠోళ్ళు ఏదో పూజించుకునేటోళ్ళు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్ లో రిజిస్టర్డ్ గా చాలా నీట్ గా రాసి ఉంటారు. ఈజ్ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి అల్లా మాలిక్ అంటూ ఉంటారు. మనోళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా. ముస్లింలు చాలా ఆనెస్ట్ గా ఒప్పుకుంటారు, మేమైతే పూజించము, మీరెందుకు పూజిస్తున్నారు, మీకు బుద్ధి ఉండాలి. ఈ మాటల్ని విన్న బాబా భక్తులు ఒంటికాల మీద లేస్తున్నారు. ఎలా పడితే అలా మాట్లాడతారా? ఫేమస్ అవడం కోసం దేవుళ్ళనే వాడుకుంటారా? క్రియేటెడ్ క్యారెక్టర్ అని కోట్లాది మంది మనోభావాల్ని కించపరుస్తారా అంటూ మాధవీలతపై నిప్పులు జరుగుతున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో మాధవీలతపై ఫిర్యాదు చేశారు. తెగదు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతూ రేటింగ్ల కోసం డిబేట్లు నడుపుతున్న వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పార్టీలో ఉంటూ ఇలా ఎలా మాట్లాడతారు మేడం అంటూ షిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక ఏకంగా టీబీజేపీ చీఫ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. బయట నుంచి ఏమన్నా ఫండ్ వస్తుందో తెలియదు, హిందువులను విడదీసే కుట్రలో పనిగట్టుకుని ముందరికెళ్తున్నారు. వారందరికీ కూడా రాబో రోజుల్లో చక్కగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ముందుగా ఇంకా దుష్ప్రచారాన్ని మీరు ముందుకు తీసుకెళ్తే ఇంకా కేసులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ షిరిడి సంస్థానంలో కేసులు పెట్టారు. మాధవీలత కామెంట్స్ పై స్పందించిన రామచంద్రరావు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలన్నారు ఆయన. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి పార్టీ మద్దతు అసలే ఉండదన్నారు ఆయన. ఆ కామెంట్స్ ను మాధవీలత వెనక్కు తీసుకోవాలన్నారు. భారతీయ జనతా పార్టీ వారు చేసిన వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా సరే మనోభావాల్ని దెబ్బతీసేలాగానే, మనోభావాల్ని గాయపడేలాగానే మాట్లాడకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో మరి దాని మీద ఇట్లా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి భక్తులని మనోభావాన్ని దెబ్బతీసినందుకు వారు వెంటనే వారు చేసినటువంటి దానికి వారు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మనందరూ కూడా కోరుతా ఉన్నారు. భక్తులు కూడా మాధవీలత తీరుపై మండిపడుతున్నారు. సినిమా లేక సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని కేసు నమోదై స్టేషన్ చుట్టూ తిరిగితే పబ్లిసిటీ వస్తుందని కొన్ని రోజులు హైలైట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో, టీబీజేపీ చీఫ్ రియాక్షన్ తో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది.